దేవుని నామానికి వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరి యొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకోవడానికి మనకిచ్చినటువంటి కృపను బట్టి ఆయనకు మనం ఏమిచ్చినా కూడా రుణం తీర్చలేం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే, దేవుని యొక్క నీడలో దాగి ఉన్నప్పుడు మనకి కలిగేటటువంటి మేలులు. అంటే చాలామంది కూడా ఈ రోజుల్లో క్రైస్తవ్యంలోను మనం చూస్తే గనక చాలామంది అంటే దేవుని యొక్క నీడలో దాగి ఉండటం అంటే ఏంటంటే, దేవుణ్ణి మనం చేసే ప్రతి పనిలో కూడా మనం చూపించాలి. ఫస్ట్ ఆయన్ని మనం పెట్టుకోవాలి. ఏది కూడా మన సొంత జ్ఞానం కాదు, మన సొంత తెలివి కాదు. కానీ ఈ రోజుల్లో 90% ఆఫ్ పాస్టర్‌లు గాని చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు దేవుణ్ణి పక్కన పెట్టేశారు. అంటే వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళ అంటే స్వస్థతలు గాని, అద్భుతాలు గాని ఏవైనా సరే వాళ్ళు చెప్పే సువార్త గాని, వాళ్ళు చెప్పే మాటలు గాని, ఇవన్నీ కూడా వాళ్ళేమని ఫీల్ అవుతున్నారంటే, నా జ్ఞానం చేత అంటే నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న తెలివిని బట్టి నేను బోధిస్తున్నాను. నాకున్న తెలివిని బట్టి నేను స్వస్థపరుస్తున్నాను. నాకున్న అద్భుతాన్ని బట్టి, నాకున్న శక్తిని బట్టి నేను ఈ యొక్క స్వస్థతలు జరిగిస్తున్నానని చెప్పి వాళ్ళని వాళ్ళు ఎక్స్‌పోజ్ చేసుకుంటూ ఉన్నారు. మనం చూసుకుంటున్నాం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతీది కూడా వాళ్ళు ఏదైనా కూడా ఒక చిన్నది ఏది చేసినా కూడా దేవుని పేరిట వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. అలాగే దేవుణ్ణి వారి మాటల్లో కూడా ఏమైందంటే, మా ప్రార్థన వల్ల స్వస్థత జరిగింది. మా యొక్క వాక్కు ద్వారా అనేక మంది స్వస్థపరచబడ్డారు అని చెప్పి చెప్పుకుంటున్నారు. నిజానికి అసలు మనం ఏ వాక్కుని ప్రకటిస్తున్నామండి? జీవము గల దేవుని యొక్క వాక్యం. ఆ యొక్క జీవము గల దేవుని యొక్క వాక్యం చేత వారు బలపడ్డారు తప్ప, మన సొంత జ్ఞానం బట్టి చాలామంది అంటే మన సొంత జ్ఞానం బట్టి వాళ్ళు స్వస్థపరచబడలేదు. అలాగే వాళ్ళకి దేవుడు తెలియపరచబడలేదు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారు మనకు సహాయం చేసినటువంటి ఆయన శక్తి ద్వారా మనం ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ఆ విషయం చాలామంది మర్చిపోయి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి వాళ్ళు ఎక్స్‌పోజ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ యాటిట్యూడ్ గానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గానీ అంతా కూడా చాలా క్రైస్తవ్యంలో చాలా విపరీతంగా భారీగా పెరిగిపోయి వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళ వల్ల దేవుని నామానికే చాలా అవమానం జరుగుతుంది. నిజంగా క్రైస్తవులంటే ఇంత లగ్జరీగా ఉంటారా? లేకపోతే వీరు ఇంత గొప్పవారా? అని చెప్పి వాళ్ళని వాళ్ళు ఎక్స్‌పోజ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఖచ్చితంగా అలాంటి వారి పైన కుటుంబాల పైన దేవుడు ఖచ్చితంగా ఉగ్రతను తీసుకొస్తాడు. అందుకే చాలామంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గనుక గొప్ప గొప్ప యేసుక్రీస్తు వారితో ఉన్నవారు, యేసుక్రీస్తు యొక్క సమానంగా సువార్త చేసినటువంటి వారే వాళ్ళేం చేశారంటే, దేవుణ్ణి వాళ్ళు మొదటి స్థానాన్ని వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఏ చిన్న విషయంలోనూ కూడా వారిని వారు హెచ్చించుకోవడానికి అస్సలు ఇష్టపడలే. ఎందుకంటే వారు స్వయంగా దేవుని శక్తిని అనుభవించారు కాబట్టి. ఈ రోజుల్లో దేవుని శక్తిని అనుభవించట్ల. వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేసి ప్రతిదాన్ని కూడా వారి గురించి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పించుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళకి వాళ్ళే ఈ యొక్క పబ్లిక్‌లోకి ఎక్స్‌పోజ్ అవుతూ ఉన్నారు. కానీ మనం అలాగ ఉండకూడదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ అంత్యకాల సమయంలో మన ద్వారా మన దేవుడు జనానికి బయలుపరచబడాలి. మన దేవుడు మన క్రియల ద్వారా వారికి ఎదుటి వారికి తెలియపరచబడాలి. చూడండి 2 సందర్భాలు చూసుకుందాం. అపోస్తలుల కార్యములు 3 అధ్యాయము 11-12 వచనాలు. వాడు పేతురుని యోహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఆమేన్. ఇక్కడ చూడండి. ఇక్కడ పేతురు, యోహాను ఇక్కడున్నారు. అంటే పేతురు, యోహాను వీరు యేసుప్రభు వారి యొక్క శిష్యులు. ఇక జరిగిందేంటంటే, ఇక్కడ వీళ్ళు సొలొమోను మండపం దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, అక్కడ ఆ దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ పగలు ఇంచుమించుగా 3 గంటల సమయమైంది. అంటే పగలంటే ఏంటండి, మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీళ్ళు ఆ దేవాలయానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పుట్టుకతోనే కుంటివాడైనటువంటి ఒకడు అక్కడ ఉన్నాడు. అతను పుట్టుకతోనే ఎప్పుడు కూడా నడవడం అనేది అతనికి జరగలేదు. అక్కడ అతను ఉన్నప్పుడు ఈ యొక్క ఇతను ఏం చేశాడంటే, వీరు వచ్చినప్పుడు పేతురు, యోహాను వచ్చినప్పుడు వాళ్ళ వైపు చూసి ఏదేమైనా సహాయం చేస్తాడేమో, వీళ్ళిద్దరూ నాకేమన్నా ధనం సహాయం చేస్తారేమో అని ఇతను ఆశపడ్డాడు. కానీ
వీళ్ళు వీళ్ళేం చేశారు, పేతురు ఏమంటాడు, "మా దగ్గర ధనం లేదు, బంగారం లేదు గానీ, మేము ప్రకటించుచున్న యేసు నామములో నీవు నడుస్తావని" చెప్పి అతన్ని వారిద్దరూ కూడా అక్కడ పేతురు స్వస్థపరచడం జరిగింది. ఎప్పుడైతే ఇలా జరిగిందో, అక్కడున్న ప్రజలందరూ కూడా వాళ్ళందరూ అక్కడ వీళ్ళిద్దరిని కూడా సొలొమోను మంటపంలాగా తీసుకొనొచ్చినప్పుడు, వాళ్ళందరూ కూడా వీరి వైపు తేరి చూస్తున్నారంట. తేరి చూడడం అంటే ఏంటండి? చాలా ఆశ్చర్యంగా. అంటే ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. అంటే వీడు పుట్టుకతోనే కుంటివాడే. వీడు ఎలా నడిచాడు? అంటే డాక్టర్‌లకు సైతం కూడా, అంటే ఆ రోజుల్లో కూడా మంచి మంచి వైద్యులున్నారు. డాక్టర్లు సైతం చేయని వాళ్ళు. అలాగే వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఇతను ఎలా నడవగలిగాడు? వీరు ఒక్క మాట చెప్తే ఒక ఒక్క మాటతోనే స్వస్థపరచబడి ఈ కుంటివాడు నడిచాడని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపడుతున్నారు ఇక్కడ. పేతురుని, యోహాన్ని చూసుకొని. అప్పుడు పేతురుకి చాలా కోపమొచ్చింది. అక్కడ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? తేరి చూస్తున్నారంట. తేరి చూడడం అంటే ఏంటండి? చాలా ఆశ్చర్యంగా, అబ్బా! వీళ్ళు నిజంగా దేవుళ్ళు అన్నట్టుగా ఫీల్ అయిపోయి వారి వైపు తేరి చూస్తా ఉంటే పేతురుకి చాలా కోపమొచ్చింది. పేతురుకి చాలా కోపమొచ్చి అక్కడ ఏమంటాడంటే, "మీరెందుకు అసలు మా వైపు తేరి చూస్తున్నారు? మేమెందుకు అంత ఆశ్చర్యంగా మా వైపు ఎందుకు మీరు చూస్తున్నారు? ఇది మా సొంత శక్తి చేత కాదు. అలాగే మా సొంత భక్తి చేత కాదు" అని చెప్పి మేమేదో చేసేసినట్టు మా వైపు ఎందుకు చేస్తున్నారు? ఇది మేమేమి చేయలేదు. చూడండి అక్కడ 16 వచనంలో, "ఆయన నామమందలి విశ్వాస మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను." ఆమేన్. ఆయన అంటే ఏంటి? ఇది ప్రభువైన యేసుక్రీస్తు నామం వలన ఎవరినైతే మీరు అప్పగించారో, ఎవరినైతే మీరు సిలువ వేయించారో, ఎవరైతే మరణం నుంచి తిరిగి పునరుద్ధానుడయ్యాడో, ఆ నామమును మాత్రమే మేము ప్రకటించినప్పుడు ఇతనికి స్వస్థత కలిగింది తప్ప, మా సొంత శక్తి చేత కాదు, మా సొంత భక్తి చేత కాదు అని చెప్పి ఈ యొక్క పేతురికి విసుగొస్తుంది. వాళ్ళు చాలా ఆశ్చర్యంగా వీరిని చూస్తున్నారు. అంటే వీరిని దేవులుగా భావించేసి, వీరిని గొప్పగా వాళ్ళు సన్మానం చేసేద్దాం అన్నట్టుగా వీళ్ళు ఆశ్చర్యపడి వీళ్ళేం చేస్తున్నారంటే, ఈ పేతురుని, యోహాన్ని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మమ్మల్ని అలా చూడొద్దు. ఇది మా సొంత శక్తి కాదు, మా సొంత భక్తి కాదు. ఇక్కడ చూడండి పేతురు, యోహాను ఎలాంటి వారండి? యోహానైతే ప్రభువు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. అలాగే పేతురుని దేవుడు స్వయంగా ఆయన సంఘానికి ఆయన పునాదిగా పేతురుని వేసుకున్నటువంటి వ్యక్తి. వాళ్ళేమంటున్నారండి, మేము మా సొంత శక్తి కాదు, మా సొంత భక్తి కాదంటున్నారు. కానీ అటువంటి వారి ముందు ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు మనలాంటి వాళ్ళు ఎంతండి దేవుని ముందు. కాబట్టి కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళు ఎక్స్‌పోజింగ్ చేసుకోవడం. అంటే ప్రతి చిన్నదాన్ని కూడా ఇది దేవుడి వల్ల కాదు, మా ప్రార్థన వల్ల. మనం ప్రార్థన చేస్తే ఎందుకు జరుగుతదని, మనం ప్రార్థన చేస్తే స్వస్థత జరగదు. మనం ప్రార్థన చేసినా కూడా ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకి సహాయం చేస్తే మన ప్రార్థన ద్వారా స్వస్థత కలగొచ్చు. ఆయన మనకి కృపను చూపిస్తే మన ద్వారా వేరే వాళ్ళకి మేలు కలగొచ్చు తప్ప, ఏదో మన సొంతంగా మనం నోటి మాట చేత ప్రార్థన చేసేసినంత మాత్రాన ఎదుటి వారికి స్వస్థత జరగదు. అలాగే అద్భుతాలు జరగవు. అలాగే ఎదుటి వాళ్ళకి మన సువార్త కూడా మనం చెప్పలేం. ఏదో మనం నోటి మాట చేత సువార్త చెప్పేసినంత మాత్రాన వాళ్ళేమి మన మాట చేత ఏమి మారిపోరు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటి వ్యక్తి పాల్ యాంగిచో గారు. ఆయన సేవకి పిలుచుకున్నప్పుడు, దేవుడు ఆయన పరిచర్యకి పిలుచుకున్నప్పుడు, ఆయన ఒక చిన్న సంఘాన్ని స్టార్ట్ చేసుకోవాలని ఆయన సువార్త చెప్పడానికి, అంటే ఆదివారం చర్చిలో పరిచర్య చేస్తూ మిగతా 7 వారాలు కూడా 7 రోజులు కూడా ఆయన ఏం చేసేవాడంటే బయటికెళ్ళి అందరికీ కూడా కరపత్రాలు పంచుతూ సువార్త చెప్తూ ఉండేవాడు. కానీ ఎన్ని రోజులు అలా ప్రకటించినా కూడా ఒక్కరు కూడా మారేవారు కాదు. ఈయనకి పాల్ యాంగిచో గారికి చిరాకొచ్చి ప్రార్థన చేసుకున్నాడంట. ఏమనంటే, "ప్రభువా, నేనింత సువార్త చేస్తున్నాను, ఇంత దీనంగా ప్రకటిస్తున్నాను. అయినా ఒక్కరు కూడా అసలు నీ మాట వినట్లేదు. నేను చెప్పిన మాట వినట్లేదు" అన్నప్పుడు అక్కడ ప్రభువు ఆయనతో ఏమని మాట్లాడాడంటే, ఆయన బుక్స్ మనం చదివితే అర్థమవుతుంది. అక్కడ, "నేను నీకు ఎళ్ళమన్నప్పుడు, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వెళ్ళి ప్రకటించు అన్నప్పుడు మాత్రమే నువ్వు ప్రకటించాలి. నీ సొంత జ్ఞానం చేత నువ్వు ప్రకటిస్తే మారిపోతారని ఎలా అనుకున్నావు" అని చెప్పి పాల్ యాంగిచో గారితో మాట్లాడారంట దేవుడు. అప్పుడు పాల్ యాంగిచో గారు పశ్చాత్తాపపడి
ప్రభువా, నిజంగా నా సొంత జ్ఞానం చేత కాదు, నా సొంత శక్తి చేత కాదు గానీ, నేను నీ జ్ఞానంతో ప్రకటించాలి అని చెప్పిన తర్వాత, ఆయన జ్ఞానంతో, దేవుని యొక్క జ్ఞానంతో దేవుని మొదట పెట్టుకొని, ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి ఆయన నిర్మించడం జరిగింది. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే, అంత్యకాలంలో మనం ఎవరమైనా సరే దేవుణ్ణి మన పనిలో ముందు పెట్టుకోవడం నేర్చుకోవాలి. దేవుణ్ణి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ముందు పెట్టుకొని, మనం ఆయన సన్నిధిలో నడవడానికి మనం ఎప్పుడు కూడా అనుదినము కూడా మనం గ్రహించుకోవాలి. ఆమేన్. అలాగే ఇంకొక సందర్భం చూసి ముగించుకుందాం. అపోస్తలుల కార్యం చూడండి 14వ అధ్యాయము 14, 15. అపోస్తలులైన బర్నబాయు, పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యులారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రం వాటిలో ఉండే సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. అపోస్తలులైన పౌలు, బర్నబా. వీళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు దేవుని యొక్క సువార్తలో. అపోస్తలులైన పౌలు అయితే యేసుక్రీస్తు వారి తర్వాత అంత గొప్పగా సువార్త చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన గురించి మనం లేఖనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇకోనియ అనే ప్రాంతంలో వీళ్ళు దేవుని ప్రకటించినప్పుడు అక్కడ కొన్ని అల్లర్లు జరగడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ లుస్త్రా, దెర్బే అనే ప్రాంతానికి వీళ్ళు వచ్చేయడం జరుగుతుంది. అక్కడ బలహీనము గల ఒక పాదములు గలవాడు అక్కడ ఉన్నప్పుడు ఆ బలహీనం గల పాదం గలవాడిని వీళ్ళు యేసు నామములో స్వస్థపరచడం జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే, అక్కడున్న ప్రజలందరూ కూడా వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు లుస్త్రాలో బహు భయంకరమైనటువంటి లుస్త్రా, దెర్బే అనే ప్రాంతంలో బహు భయంకరమైనటువంటి విగ్రహారాధన. అక్కడ వీళ్ళు ద్యుపతి, హెర్మే అనే ఒక దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఈ బలహీనం పాదం గలవారిని వీళ్ళు స్వస్థపరిచారో, అక్కడున్న ప్రజలందరూ కూడా వెంటనే కూడుకుని వచ్చి, నిజంగా వీళ్ళు మనము పూజిస్తున్నటువంటి దేవతలు వాళ్ళే స్వయంగా మన దగ్గరికి వస్తారని చెప్పి, బర్నబాకేమో ద్యుపతి అని, అలాగే అపోస్తలులైన పౌలు ప్రధానమైన వాడు కాబట్టి అతనికి హెర్మే అని, ఈ దేవతల పేర్లు వాళ్ళకి పెట్టేసి వీళ్ళిద్దరిని కూడా దేవతలుగా పూజించేయాలని చెప్పి వాళ్ళ కోసం సన్నాహాలు అక్కడ చేసేస్తున్నారు. అంటే అక్కడ కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేసేస్తున్నారు. అప్పుడు ఈ సందర్భం చేసేసినప్పుడే అపోస్తలులైన పౌలు, బర్నబా ఇద్దరు కూడా బట్టలు చింపుకొని, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మేము జీవం గల దేవుని, ఎవరైతే ఆకాశమును, భూమిని, వాటి ఉన్న సమస్తమును సృష్టించాడో ఆ సృష్టికర్త గురించి తెలియాలని చెప్పి మీకు మేము సువార్త చేసాం తప్ప, మేమేమి ఈ దేవతలం కాదు, మా సొంత శక్తి చేత మేమేమి చేయలేదని చెప్పి బట్టలు చింపుకుని వాళ్ళు ఏం చేశారండి, దేవుని నామానికి అవమానం కలుగుతుందని పశ్చాత్తాపడ్డారు. అంటే వాళ్ళు చేసిన తప్పేం లేదు. అయినా చూడండి, అంటే అమ్మో, ఇక్కడ మేము ఉండటం వల్ల దేవుని నామాను వెనక్కి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏమని ఆశపడుతున్నారు? దేవుని నీడలో ఉండాలి. వాళ్ళు దేవుని ఎదుట పెట్టుకుని దేవుని ప్రకటించాలి, దేవుని శక్తిని ప్రకటించాలి, దేవుని పునరుద్ధానాన్ని ప్రకటించాలి, యేసుక్రీస్తు యొక్క సామర్థ్యాన్ని ప్రకటించాలి ఈ లోకానికి తప్ప, ఆయన రక్షణను మనం అందించాలని సువార్త చేసాం తప్ప, మమ్మల్ని మేము ఈ యొక్క ప్రపంచానికి ఎక్స్‌పోజ్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. అందుకే వాళ్ళు బట్టలు చింపుకొని ఎంతో పశ్చాత్తాపడి ఏడ్చి, తర్వాత కింద సందర్భంలో చూస్తే గనుక అక్కడి నుంచి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వీళ్ళని పట్టుకోలేక ఆ జనాన్ని అక్కడి నుంచి వాళ్ళు బట్టలు చింపుకొని అక్కడి నుంచి పారిపోవడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, పేతురు, యోహాను, అపొస్తలులైన పౌలు, బర్నబా ఇలాంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు వాళ్ళు ఎక్స్‌పోజ్ చేసుకోవట్లేదు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో వాళ్ళు ఎక్స్‌పోజ్ చేసుకోలేదు. వాళ్ళు దేవుని ప్రకటించారండి. దేవుని ప్రకటించారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యాటిట్యూడ్ గానీ, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ గానీ ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు చూపించుకోవాలి. వాళ్ళు వేసుకున్న బట్టలు బట్టి వాళ్ళని కనపరుచుకోవాలి. వాళ్ళ యొక్క వాక్కుని బట్టి వాళ్ళు వేరే వాళ్ళని కనపరచబడాలి. ఇలాగా వాళ్ళు ఎంతో చాలా చూస్తే గనక చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మన ఈ సందర్భాలు ఇలాంటి వారే దేవుణ్ణి ఎదర పెట్టుకుని కనిపించాలి. దేవుడు ఈ లోకానికి తెలియపరచబడాలి అని వీళ్ళు ఆశపడినప్పుడు మన బ్రతుకులు ఎంతండి? మనము
కూడా దేవుణ్ణి మనం కనపరచబడాలి. అందుకే దావీదు కీర్తనలో ఎంతో అద్భుతంగా రాస్తాడు. ఆయన ఆయనకంత 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి మంచి రాజుగా అభిషేకం చేయబడిన రాజుగా పరిపాలించిన వ్యక్తి కూడా ఏమంటాడంటే, "ఈ భూమి మీద ప్రభువా మనుషుల సహాయం వ్యర్థం ప్రభువా. నాకు నువ్వే నా స్వాస్థ్యం" అంటాడు. అంటే ఆ స్వాస్థ్యం అంటే ఏంటండి? ఆస్తి. అంటే అతనికి ఆస్తి లేదా? కాదు కదా! కాబట్టి అతనికి ఆస్తి ఉంది. "నువ్వే నా కేడము, నువ్వే నా అతిశయాస్పదము." అంటే ఆయన నీడలో దాగి ఉండుటే నాకు శ్రేయస్కరం అని చెప్తాడు. కాబట్టి మనం ఈ రోజుల్లో ఎలా ఉండాలి? ఆయన నీడలో ఉండడానికి మనం ప్రయత్నించాలి. మన కుటుంబాన్ని ఆయన నీడలో పెట్టుకోవాలి. మనం ఎక్స్‌పోజ్ అవ్వాలని చెప్పి ఈ యొక్క ప్రపంచంలో గనక మనం దేవుని వెనకపెట్టి మనం ముందుకు వెళ్ళాలనుకుంటే చాలా శ్రమలు అనుభవించవలసి వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యాకోబు కుమార్తె ఏమైంది? అక్కడ ఉన్నప్పుడు చూడండి ఒకసారి దీనా గురించి ఆదికాండము ఆదికాండం చూడండి. దీనా అదే కుమార్తెలను వెళ్ళెను. షెకెము. లేయా యాకోబును కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలని హివ్వీయుడైన హోమెరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ఇక్కడ మనం చూసుకుంటే గనక ఇక్కడ దీనా అనే ఈమెను మనం చూసుకోవచ్చండి. ఈ దీనా ఇక్కడ షెకెము అనే ప్రాంతం దగ్గర షెకెము అనే ఊరి గవని యొద్ద ఇక్కడికి తన తండ్రి ఆ యొక్క గుడారం అక్కడ వేసుకొని ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈమె ఏం చేస్తుందంటే ఆ దేశపు కుమార్తెలు ఎలా ఉన్నారో ఒకసారి చూసి నేను వస్తాను అని చెప్పి తండ్రి చాటున ఉండకుండా, అంటే యవ్వనస్తురాలు తన తండ్రి చాటున ఉండకుండా, తన తల్లి చాటున ఉండకుండా ఈమె ఏం చేసింది, ఆ యొక్క బయట ప్రపంచానికి వెళ్ళింది. ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ షెకెము హివ్వీయుడైనటువంటి హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూసి ఆమెను మోహించి ఆమెను అక్కడ చెరపట్టడం జరిగింది. ఎప్పుడైతే చెరపట్టాడో ఈమె వల్ల అతని అన్నదమ్ములు కూడా ఆ ఊరి గవిని యొద్ద ఆళ్ళందరినీ కూడా అక్కడ చంపేయడం, అలాగే ఆళ్ళిద్దరూ కూడా హంతకులుగా మారడం, అక్కడ శాపం తెచ్చుకోవడం చాలా ఇలా గలిబిలయిపోయింది. ఎందుకు దీనా ఏం చేసింది ఇక్కడ? తన ఈ లోకపు తల్లి తండ్రి నీడలో ఉంచి బయటికి వెళ్ళింది. అలాగే మనం ఆత్మీయ జీవితంలో కూడా మన సర్వశక్తిమంతుడైనటువంటి మన దేవుని యొక్క నీడలో ఉంచి మనం బయటికి వెళ్ళామనుకోండి, మన పరిస్థితి చాలా దీనా కన్నా కూడా చాలా దౌర్భాగ్యంగా ఉంటది. కాబట్టి మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ సమయంలో మనం ఏం చేయాలంటే మనం ఎక్కడున్నాం? మనం మన దేవుని నీడలో ఉన్నామా? మనం చేసే ప్రతి పని వల్ల దేవుడు గణపరచబడుతున్నాడా? మనం వేసుకున్న వస్త్రాన్ని బట్టి, మనం వేసుకున్న తిండిని బట్టి, మనం వేసుకున్న మాటను బట్టి, మనం మాట్లాడుతున్న మాటను బట్టి, ప్రతి దాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి? దేవుని గనపరచబడాలి. ఈ వస్త్రం వేసుకున్నామంటే ఇది దేవుడిచ్చాడు కాబట్టి వేసుకున్నాం. ఈ ఆహారం తింటున్నామంటే దేవుడిచ్చిన అటువంటి ఆహారం కాబట్టి మేము తినగలిగాం. ఇది మనకు అరుగుదల ఉందంటే దేవుని కృప. ప్రతీదీ కూడా దేవుని కృప. ఆయన కృప లేనిదే కూడా మనం ఏమీ చేయలేం. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా మన కుటుంబాల్ని ఆయన యొక్క నీడలో మనం ఉంచుకోవడానికి, ఆయన నీడలో మనం దాచుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అలాగే ముఖ్యంగా చివరిగా ఏంటంటే స్వయంగా యేసు ప్రభువారే అనేక స్వస్థతలు చేసినప్పుడు ఏం చేశాడండి? ఆ జనమంతా కూడా ఆయన్ని ఘనపరచడానికి